హాయ్ అండి, బాగున్నారు అందరూని? చూసారా, ఇవి కూరకారానికి ఎండుమిర్చి ఆరబెట్టామండి. కూరకారానికి 2 కేజీలు మిరపకాయలకి తవుడు ధనియాలు, అంటే కేజీకి సాల్ట్ ధనియాలు. ఇదివరకు అయితే ఘాటు ఉండే కాబట్టి ఎక్కువ వేసేవాళ్ళమండి. ఇప్పుడు మిరపకాయల్లో ఘాటు లేదు కాబట్టి ధనియాలు కూడా తగ్గించేసామన్నమాట. ఇది సిమ్లో దోరగా వేపాలి. ఎంతవరకు వేపాలో నేను చెప్తాను చూడండి. చూడండి, ధనియాలు చక్కగా వేగిపోయినాయి. ఇదిగో ఇలా అంటే పొడి అయిపోవాలన్నమాట. ఈ స్టేజ్లో ధనియాలని తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేయాలి. ఎంత వేయాలో చెప్తాను. ఇది మీడియం, అలాగే అంటే మంటని అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ వేపండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేయాలి. ఇది ఒక సాల్ట్ అండి. అంటే ధనియాలు తవుడేసాం కదా, ఇది సాల్ట్. ఇప్పుడు ఇది కూడా చక్కగా వేపిన తర్వాత దీన్ని కూడా తీసేసుకోవాలి. చూపిస్తాను. జీలకర్ర ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా పక్కకు తీసేసుకుందామండి. విడివిడిగా అంటే సపరేట్గా ధనియాలు, జీలకర్ర, మెంతులు సపరేట్గా వేసుకోవాలి. కానీ వేసేటప్పుడు మాత్రం ఇంకో ధనియాల్లోకి ఈ జీలకర్రని వేసేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులండి. ఇవైతే ఒక అరసాళ్ళు. చూడండి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 ఇప్పుడు కూరకారానికి మిల్లుకి పట్టుకెళ్తున్నారండి. ఇప్పుడు ఈ మిరపకాయల్లో ఇవన్నీ కూడా వేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవి మిల్లు ఆడించడానికి పంపిస్తున్నాను. కారం తీసుకొచ్చాక చూపిస్తాను. మిల్లు దగ్గర నుంచి తెచ్చేసాము. చూసారు కదా, ఈ కారం వేసుకుంటే కర్రీ అనేది చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కారం విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.